నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రయాణం చేద్దాం. అదే ఆత్మజ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. బయట ప్రపంచాన్ని అన్వేషించే ముందు ఒక్కసారి మన అంతరంగంలోకి తొంగిచూద్దాం. మనం పుట్టినప్పటినుంచి మన గమనమంతా బయటి ప్రపంచం మీదే ఉంటుంది కదా. మన చుట్టూ ఉన్న మనుషులు, వస్తువులు, సంఘటనలు ఇవే మనల్ని పూర్తిగా ఆకర్షిస్తాయి. స్కూల్కి వెళ్తాం, ఉద్యోగాలు చేస్తాం, బంధాలను ఏర్పరచుకుంటాం. ఇలా మన జీవితకాలం మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికే సరిపోతుంది. జ్ఞానాన్ని సంపాదించడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఇదే మన పని. అయితే ఈ బయటి ప్రపంచపు పరుగులో, ఈ హడావిడిలో మనము చాలా ముఖ్యమైన, చాలా ప్రాథమికమైన ప్రశ్నను అడగడం మర్చిపోతూ ఉంటాం. ఆ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించినా చాలా లోతైనది. ఈ అనుభవాలన్నీ పొందుతున్న నేను ఎవరు? అసలు మనల్ని మనం నిజంగా తెలుసుకున్నామా? ఈ ఒక్క ప్రశ్నతో మన దృష్టి లోపలికి తిరుగుతుంది. ఇక్కడే ఆత్మజ్ఞానం అనే అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది. సరే, అయితే మరి ఈ ప్రయాణం మొదలు పెడదామా? ముందుగా మనలో చాలామంది నేను అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటో చూద్దాం. మన గుర్తింపు పొరల్ని ఒక్కొక్కటిగా విడదిద్దాం. సాధారణంగా ఎవరైనా నేను అంటే ఏం చెప్తారు? ఈ శరీరమని, లేదా వాళ్ల పేరు, వాళ్లు చేసే ఉద్యోగం ఇలా చెప్తారు. ఇంకాస్త లోతుగా వెళ్తే నేను అంటే నా ఆలోచనలు, నా నమ్మకాలు, నా జ్ఞాపకాలు అంటారు. అయితే ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఈ శరీరం, ఈ పేరు, ఈ ఉద్యోగం, ఈ ఆలోచనలు ఇవన్నీ నిజంగా శాశ్వతమా? నిరంతరం మారుతూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు నిరంతరం మారేవి మన నిజస్వరూపం ఎలా అవుతాయి? మనం కాస్త లోతుగా చూస్తే మనం నేను అని అనుకునే ప్రతిదీ మారుతూ ఉంటుందని అర్థమవుతుంది. మన శరీరం చిన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇప్పుడు మరోలా ఉంది, భవిష్యత్లో ఇంకోలా ఉంటుంది. అలాగే ఆలోచనలు, భావాలు అవి అచ్చం ఆకాశంలో మేఘాల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి మనం ఈ మారుతున్న శరీరం, మనస్సు కాకపోతే ఇంకేమిటి? అసలు మన నిజస్వరూపమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని తర్వాతి దశకు తీసుకెళ్తోంది. అదే గమనించేవాడిని గమనించడం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ఇప్పుడు మనసులోకే ఒక ఆలోచన వచ్చింది. అది ఏదైనా కావచ్చు, రేపటి పని గురించో, నిన్న జరిగిన సంఘటన గురించో. ఇక్కడ అసలు పాయింట్ ఇదే. మనకు ఒక ఆలోచన వచ్చిందని మనకు తెలుస్తోంది. అంటే అక్కడ ఆలోచన ఒకటి ఉంది, ఆ ఆలోచనని గమనిస్తున్నది మరొకటి ఉంది. ఆలోచన వస్తుంది, పోతోంది. కాని దాన్ని గమనిస్తున్న ఆ తెలుసుకునే శక్తి లేదా స్పృహ మాత్రం స్థిరంగా ఉంటుంది. మరి ఆ ఆలోచనను తెలుసుకుంటున్నదెవరు? ఇదే సూత్రం మన ఫీలింగ్స్కి కూడా వర్తిస్తుంది. మనకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది అని మనకు తెలుస్తుంది. బాధగా ఉన్నప్పుడు నేను బాధగా ఉన్నాను అని మనం గమనిస్తాం. చూసారా, ఇక్కడ కూడా భావం వేరు, దాన్ని గమనిస్తున్న మనం వేరు. అంటే ఒక విషయం స్పష్టమవుతుంది. మనం మన ఆలోచనలు కాదు, మన భావాలు కాదు. మనం వాటి వెనుక ఉండి వాటన్నిటిని గమనిస్తున్న నిశ్శబ్దమైన, స్థిరమైన స్పృహ. ఈ గమనించే తత్వాన్నే సాక్షి అంటారు. ఈ సాక్షి చైతన్యమే మన అసలైన నేను. సరే, బావుంది. ఈ నిశ్శబ్ద సాక్షిని అనుభూతి చెందటం ఎలా? దీనికోసం మనం ఒక చాలా సరళమైన కాని చాలా శక్తివంతమైన పద్ధతిని ఉపయోగించవచ్చు. ఇది మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి మన అంతరంగం వైపుకు మళ్లిస్తుంది. అయితే ముందుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మజ్ఞానమంటే కొత్తగా ఏదో సంపాదించడం కాదు, అది సాధించాల్సిన లక్ష్యం అస్సలు కాదు. ఇది కేవలం ఇప్పటికే మనలో ఉన్న నిజాన్ని గుర్తించడం అంతే. ఈ గుర్తింపు కోసం మహానుభావులు సూచించిన ఒకే ఒక్క ప్రశ్న: ఈ ఆలోచన లేదా ఈ భావం ఎవరికి కలుగుతోంది? ఇక్కడ కీలకమేంటంటే ఈ ప్రశ్నకు మనస్తో సమాధానం వెతకకూడదు. అదే అస్సలు టెక్నిక్. నాకు అని మనసు చెప్పినా మళ్ళీ అసలు ఆ నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ లక్ష్యం సమాధానం కనుక్కోవడం కాదు, ఈ ప్రశ్నను ఒక సాధనంగా వాడుకుని మన దృష్టిని ఆలోచన నుంచి దాని మూలం వైపుకు, అంటే ఆ సాక్షి వైపుకు తిప్పాలి. జస్ట్ ఆ ప్రశ్నతోనే నిశ్శబ్దంగా ఉండాలి. ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు చాలామందిలో ఉండే కొన్ని అపోహలను తొలగించుకోవటం ముఖ్యం.
ఎందుకంటే ఈ అపోహలే చాలామందిని ఈ సింపుల్ నిజాన్ని తెలుసుకోకుండా ఆపుతాయి. ఆత్మజ్ఞానం అంటే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయడమా, వందల కొద్దీ పుస్తకాలు చదవడమా, లేదంటే ఏదో ఒకరోజు మెరుపులాంటి అనుభవం వస్తుందని ఎదురుచూడ్డమా? అబ్బే, అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. నిజం చాలా సింపుల్. మనల్ని మనం తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడూ మనతోనే ఉంటాం కదా. ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఈ సత్యం మనతోనే ఉంటుంది. మనం చెయ్యాల్సిందల్లా దాన్ని గుర్తించడమే. ఇది మనల్ని ఆత్మజ్ఞానం యొక్క అసలైన స్వభావం గురించిన ఒక ముఖ్యమైన ముగింపునకు తీసుకువస్తుంది. ఇది మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పనమాట. చూడండి, ఆత్మజ్ఞానమనేది ఒక సుదీర్ఘ ప్రయాణం కాదు. అది మనం చేరుకోవలసిన డెస్టినేషన్ కాదు. ఇది ఒక తక్షణ గుర్తింపు. ఇక్కడ పొందాల్సింది ఏమీ లేదు, పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. మనమిప్పుడికే పరిపూర్ణులం, స్వేచ్ఛగలవాళ్లం. కేవలం ఆ విషయాన్ని గుర్తించడమే ఆత్మజ్ఞానం. ఈ ఒక్క గుర్తింపు చాలు, మన జీవితాన్ని చూసే దృక్పథం మొత్తం మారిపోతుంది. ఎప్పుడైతే మన నిజ స్వరూపాన్ని సాక్షిగా గుర్తిస్తామో అప్పుడు జీవితంలోని ఒడిదొడుకులు మనల్ని అంతగా ఇబ్బంది పెట్టలేవు. అక్కడే అసలైన శాంతి, స్వేచ్ఛ మొదలవుతాయి. అసలైన మార్పు మొదలయ్యేది ఇక్కడే. కాబట్టి ఈ అన్వేషణను మన జీవితంలో ఓ భాగంగా చేసుకుందాం. ఎందుకంటే అన్నింటికన్నా ముందు మనల్ని మనం తెలుసుకోవడమే ముఖ్యం. నిన్ను నీవు తెలుసుకో అనే ఈ మాటను ఎప్పుడూ గుర్తుంచుకుందాం. Subscribe to Dr. Ram Wisdom Academy.